వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం. నేడు తుఫాను తీవ్ర రూపం. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండండి సీఎం జగన్. ఉత్తరాది 3 రాష్ట్రాలలో బీజేపీ సునామీ. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు. ప్రివెంటివ్ కేర్ మరింత బలోపేతం. 50 దేశాలతో విశాఖలో మిలాన్ 2024. కృష్ణా బోర్డుకు సాగర్. 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అన్నదాతల్లో ఆందోళన. ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ భారత్ కైవసం. పొట్ట దగ్గర కొవ్వు తగ్గించే ఆహారాలు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ ఇచ్చిన మార్పు నినాదం ప్రజల్లోకి వెళ్ళింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ప్రభావం చూపింది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 118 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 64 స్థానాలలో విజయబావుట ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీసం 60 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉండగా 4 సీట్లు ఎక్కువే చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తొలిసారిగా రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటయ్యాక వరుసగా 2 సార్లు గెలిచి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 119 స్థానాలలో పోటీ చేసిన బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. నేడు తుఫాను తీవ్ర రూపం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఆదివారం రాత్రికిది నెల్లూరుకు ఆగ్నేయంగా 330, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 440, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇదే దిశలో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర సమీపానికి చేరువవుతోంది. అనంతరం ఉత్తర దిశగా తీరానికి సమాంతరంగా పయనిస్తూ ఈ రోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడనుంది. ఆపై అదే తీవ్రతతో మంగళవారం ఉదయం బాపట్ల, మచిలీపట్నంల మధ్య తీరాన్ని దాటవచ్చునని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆపై తుఫాను క్రమంగా బలహీనపడుతూ ఉత్తరాంధ్ర వైపు పయనిస్తుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో శనివారం నుంచి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరులో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎం హరినారాయణ్ జిల్లాలో పూర్తి అప్రమత్తతను ప్రకటించారు. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండండి సీఎం జగన్. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ఆయన మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాలలో సౌకర్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తుఫాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను పరిస్థితులు చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని వివరించారు. ప్రివెంటివ్ కేర్ మరింత బలోపేతం. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెంటివ్ కేర్పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు
ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రివెంటివ్ కేర్ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ BPUHలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 334 యూనిట్లు నిర్మించవలసి ఉండగా తొలి విడతలో 166 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్కు భవన నిర్మాణానికి 50 లక్షలు, వైద్య పరికరాల కోసం 30 లక్షల చొప్పున మొత్తం 80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్మాణాలన్నీ చేపడుతున్నారు. ఇప్పటి వరకు 141 యూనిట్ల భవన నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేశారు. 94 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పాఠశాలలకు సెలవులు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోని పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం వరకు తుఫాను ప్రభావం వల్ల ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ 3 రోజులు పాఠశాల విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ముందు జాగ్రత్తగా ఆయా జిల్లాలలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాలలో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తరాది 3 రాష్ట్రాలలో బీజేపీ సునామీ. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాలలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాలలో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని సాధించింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయబావుట ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. 3/2 మెజారిటీ సాధించింది. ఇక ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ 5 ఏళ్ల తరువాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశానికి తీసుకోవలసిన అంశాలకు చెందిన ప్రతిపాదనలను 8న మధ్యాహ్నం 12 గంటలలోపు సాధారణ పరిపాలనా శాఖ కేబినెట్ విభాగానికి పంపాలని అన్ని శాఖలకు సూచించారు. 50 దేశాలతో విశాఖలో మిలాన్ 2024. విశాఖ వేదికగా మిలాన్ 2024 నిర్వహించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్లుగా తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ పెంధార్కర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు మిలాన్ విన్యాసాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఏ సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఈ భరోసాతో 50 దేశాలతో రికార్డు స్థాయిలో మిలాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపించామని, ఇప్పటి వరకు 27 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలలో పాల్గొనున్నట్లుగా స్పష్టమైన సమాచారం ఉందని వివరించారు. నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తుఫాను కారణంగా నేవీ డేను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశామన్నారు. ఆ రోజున ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని, ఈ విన్యాసాలలో తొలిసారిగా స్వావలంబన్ పేరుతో టెక్నికల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కృష్ణా బోర్డుకు సాగర్. ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. కేంద్ర హోంశాఖ, జల్ శక్తి శాఖల కార్యదర్శులు అజయ్ బల్లా,
దేవశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు తెలంగాణ భూభాగంలోని నాగార్జున సాగర్ సగం స్పిల్వే ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్లను సిఆర్పిఎఫ్ బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని స్పిల్వే కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను కూడా అప్పగించాలన్న కేంద్ర జలశక్తి శాఖ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో ఏపీ భూభాగంలోని స్పిల్వే కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్ర పోలీసులు ఆదివారం సిఆర్పిఎఫ్ బలగాలకు అప్పగించి నీటి విడుదలను నిలిపివేశారు. 13వ క్రస్ట్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. ఇకపై నాగార్జున సాగర్ను సిఆర్పిఎఫ్ బలగాల పహారాలో కృష్ణా బోర్డు నిర్వహించనుంది. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు. మిచాంగ్ తుఫాన్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. నూర్పిడులు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను శరవేగంగా కొనుగోలు చేయనుంది. తుఫాను ప్రభావంతో కొద్ది రోజులు ఆన్లైన్ విధానానికి బదులుగా ఆఫ్లైన్లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తగినట్లుగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది. అన్నదాతల్లో ఆందోళన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచాంగ్ తుఫానుగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో 2 రోజులుగా కృష్ణా జిల్లాలో వాతావరణం పూర్తిగా మారింది. ఉదయం పొడిగా ఉన్న మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్మి గాలులు వీస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా చిరుజల్లులు మినహా మోస్తరు వర్షం లేదు. వీస్తున్న గాలులకు పెనమలూరు, పామర్రు, గన్నవరం నియోజకవర్గాలలో పలు చోట్ల కోతకు సిద్ధంగా ఉంచిన వరిచేలు నేలవాలాయి. మిచాంగ్ తుఫాన్ కారణంగా సముద్ర తీర మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాను కారణంగా రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే లారీల్లో మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో పంటలకు నష్టం జరగకుండా రైతులు 2-3 రోజులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. ఇప్పటికే కోత కోసిన ధాన్యాన్ని లారీలలో మిల్లులకు తరలించేలా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా వాతావరణ పరిస్థితులు మారడంతో 3 రోజులుగా రైతులు వరి కోత యంత్రాలతో కోత కోయించి ధాన్యాన్ని రోడ్లపైకి చేర్చుకున్నారు. ఆర్బీకేల ద్వారా పంటను మిల్లులకు తరలించడానికి త్వరపడుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి కాటా వేసే పనిలో ఉన్నారు. ధాన్యం బస్తాలను లారీలలో మిల్లులకు తరలించటం, వర్షానికి తడవకుండా సురక్షితంగా ఉండే ప్రాంతాలకు తీసుకువెళ్లే పనుల్లో నిమగ్నులయ్యారు. ఆరబోసిన ధాన్యం రాసులపై పరదాలు కప్పి పనల మీద ఉన్న పంటను కుప్పలు వేసుకుంటున్నారు. ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ భారత్ కైవసం. ఈ సిరీస్లోనే తక్కువ స్కోర్ల అంతిమ సమరం ఆఖరికొచ్చేసరికి ఉత్కంఠ రేపింది. గెలుపు ఇరు జట్లను దోబూచులాడిన తరుణంలో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్తో గట్టెక్కింది. చివరిదైన 5వ టీ20 మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ను 4-1తో ముగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 37 బంతుల్లో 53, అర్ధ సెంచరీ సాధించగా ఆఖర్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అక్షర్ పటేల్ 21 బంతుల్లో 31 ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో బెహ్రెన్ డార్ఫ్, డ్వార్ షుయిస్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేసింది. బెన్ మెక్ డార్మెట్ 36 బంతుల్లో 54 రాణించాడు. ముఖేష్ 3, అర్షదీప్ 2 వికెట్లతో
డెత్ ఓవర్లలో నిప్పులు చెరిగారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రవి బిష్నోయ్ 2, అక్షర్ 1 వికెట్లు తీసి బౌలింగ్లో కూడా ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. పొట్ట దగ్గర కొవ్వు తగ్గించే ఆహారాలు. పొట్ట దగ్గర పేరుకునే కొవ్వు కరిగించడానికి ఆహార నియమాలు పాటించడంతో పాటు వ్యాయామాలు చేయక తప్పదు. అయితే వ్యాయామంతో పాటు ఈ ఆహార నియమాలు తప్పనిసరి. అల్పాహారం. ఉదయం అల్పాహారం మానేస్తే కొవ్వు కరుగుతుందనుకోవడం అపోహ. అల్పాహారంతో రోజును చలాకీగా మొదలుపెట్టడానికి అవసరమైన శక్తి సమకూరుతుంది. దాంతో హుషారుగా పనులు చేసుకోగలుగుతాం. ఫలితంగా పొట్ట భాగంలోని కొవ్వు మీద ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే అల్పాహారం మానేస్తామో ఆకలి మరింత పెరిగి మరీ ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతంగా పెంచుకోవడం కోసం మనసు తీపి పదార్థాల వైపు లాగుతుంది. ఫలితంగా వ్యతిరేక ఫలం దక్కుతుంది. తక్కువ క్యాలరీలు. వీలైనంత తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం వేపుళ్ళు మానేసి ఆవిరి మీద ఉడికించిన ఆహారం తీసుకోవాలి. నూనెలు, పిండి పదార్థాలు తగ్గించి పీచు, మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. నీరు ముఖ్యం. శరీర జీవ ప్రక్రియలు చురుగ్గా జరిగి ఒంట్లోని విషాలు విసర్జింపబడాలంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరి. శరీరంలో పేరుకునే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళకపోయినా కొవ్వు కరగదు. నిద్ర కూడా చాలా అవసరం. నిద్రలో శరీరం సాంత్వన పొందుతుంది, మరుసటి రోజుకు సిద్ధపడుతుంది. నిద్ర లోపిస్తే మెటబాలిజం తగ్గి శక్తి ఖర్చయ్యే వేగం తగ్గుతుంది. ఫలితంగా కొవ్వు కరగకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి రోజుకు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 90 లక్షల విదేశీ సిగరెట్లు సీజు. పన్ను చెల్లించకుండా అక్రమంగా రవాణా చేస్తున్న 90 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. నేటి నుంచి శీతాకాలం సమావేశాలు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇవే పూర్తి స్థాయి చివరి సమావేశాలు కానున్నాయి. జనవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఉమెన్ డబుల్ డిజిట్. తెలంగాణ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా 10 మంది మహిళలు గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇప్పటికే 3 సార్లు ఎన్నికలు జరగగా ఈ దఫా అత్యధికంగా గెలుపొంది తమ సంఖ్యాబలాన్ని డబుల్ డిజిట్కు చేర్చారు. తీరానికి కొట్టుకొచ్చిన తాబేళ్ల కలేవరాలు. హంసలదీవి సాగర తీరానికి ఆదివారం 4 భారీ తాబేళ్ల కలేవరాలు కొట్టుకొచ్చాయి. ఆలివ్ రెడ్లీ జాతికి చెందిన తాబేళ్ల ఉనికికి ప్రమాదం వచ్చిపడింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే పడవకు కింద భాగంలో ఉండే ఫ్యాన్ రెక్కలు తాబేళ్లకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. తలైవాస్ శుభారంభం. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు శుభారంభం చేసింది. మాజీ ఛాంపియన్ దబంగ్ ఢిల్లీ జట్టుతో ఆదివారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ జట్టు 42-31 పాయింట్ల తేడాతో గెలిచింది. రన్నరప్గా అశ్విన్ తనిషా జోడీ. సయ్యద్ మోడీ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈసారి భారత జట్టు క్రీడాకారులకు ఒక్క టైటిల్ కూడా లభించలేదు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప, తనిషా క్యాస్ట్రో జోడీ రన్నరప్తో సరిపెట్టుకుంది. పరాజయంతో ముగించిన ఆంధ్ర. హైదరాబాద్ జట్టుకు 3వ విజయం. విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంటును ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ డి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా ఇదే టోర్నీలో హైదరాబాద్ జట్టు ఖాతాలో 3వ విజయం చేరింది. విదర్భ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ విజేడి పద్ధతిలో
30 పరుగుల తేడాతో గెలిచింది. రష్మిక జోడీకి డబుల్స్ టైటిల్, సింగిల్స్ ఛాంపియన్ రామ్ కుమార్. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నమెంట్లో భారత క్రీడాకారులు రాణించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్కే చెందిన వైదేహితో కలిసి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫైనల్లో రష్మిక వైదేహి జోడీ 6-1, 6-2తో సోయా సాదిక్ ఆకాంక్ష జోడీపై గెలిచింది. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ రామ్ కుమార్ రామనాథన్ విజేతగా అవతరించాడు. నేటి నుంచి జాతీయ అండర్-13 చెస్ ఛాంపియన్షిప్. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి జాతీయ అండర్-13 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ జరగనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.